Hi dear students, good morning everyone. This is your Madhu sir. Welcome to Suman TV. Today I am going to explain RRB technician jobs recruitment. ఓకే, ఈరోజు ఆర్ఆర్బి టెక్నీషియన్ జాబ్ సంబంధించిన నియామకాలకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇందులో ఆల్రెడీ ఆర్ఆర్బికి సంబంధించిన లాస్ట్ వీడియోలో ఏఎల్పికి సంబంధించినవి కానీ అండ్ ఆర్ఆర్బిలో ఉండే డిఫరెంట్ కేటగిరీస్ జాబ్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ టెక్నీషియన్ జాబ్ సంబంధించినది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. 2024 ఈ సంవత్సరంలో ఆర్ఆర్బిలో మనకు నోటీస్ 1/2024 అని చెప్పి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 01/2024 నోటీస్ ఏమని ఇచ్చిందంటే ఏఎల్పి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ ఎంత అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 0/2024. అంటే దీని అర్థమైంది ఈ 2024లో ఆర్ఆర్బి డిపార్ట్మెంట్లో మొట్టమొదటిగా వచ్చిన నోటిఫికేషన్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్. సెకండ్ వచ్చేది ఏంటంటే టెక్నీషియన్. ఓకే, మీకు ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేవి కూడా ఏంటి అనేది టెంటేటివ్ క్యాలెండర్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను లాస్ట్ వీడియోలో, అక్కడ చూడండి. రైట్, ఇప్పుడు ఈ టెక్నీషియన్ జాబ్ సంబంధించింది కూడా మనకు షార్ట్ నోటీస్ లాగా ఇవ్వడం జరిగిందండి. అంటే పూర్తి వివరాలు ఇవ్వలేదు, మేము ఆల్రెడీ ఇస్తామని చెప్పి. ఎందుకంటే ఏప్రిల్లో మనకు సెంట్రల్ సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుందేమనే ఉద్దేశంతో కొంత ముందే షార్ట్ నోటీస్ లాగా అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు పూర్తి వివరాలు లేవు కానీ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఇదే అఫీషియల్ అని కూడా చెప్పవచ్చు. కాకపోతే అందులో పూర్తి వివరాలు లేవు. మరి ఏ వివరాలు ఉండొచ్చు, ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు, మేబీ ఏమి ఉండొచ్చు అనేది కూడా కొంత చూద్దాం. చూడండి, లాస్ట్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని ఆర్ఆర్బి టెక్నీషియన్ జాబ్ సంబంధించి టెక్నీషియన్ జాబ్స్ అని అంటే మేము ఏం చెప్పినాను, సిగ్నలింగ్ సిస్టమ్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ అంటే రైల్వేలో టెక్నికల్గా సాంకేతిక విషయాలకు సంబంధించిన దాంట్లో ఉద్యోగాలు నియామకాలు అన్నట్టు టెక్నీషియన్ సంబంధించినవి. అయితే ఈ నోటిఫికేషను అఫీషియల్గా రానుంది. షార్ట్ నోటీస్ ఇచ్చారు. షార్ట్ నోటీస్ ప్రకారం ఏమి ఇచ్చారు అని అంటే నోటీస్ నెంబర్ 2/2024 ప్రకారము అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ March 9 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ April 8. ఓకే, మార్చి 9వ తారీఖు నుంచి అండ్ ఏప్రిల్ 8వ తారీఖు మధ్యలో మనకు అప్లికేషన్స్ టైం అండి. రైట్, అప్లికేషన్ చేయాలంటే మనకు క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఐటీఐ కానీ డిప్లొమా కానీ కొన్నిసార్లు 10th కూడా, అంటే అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఆ 10th కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంత దీన్ని క్లారిటీగా చూద్దాం. ఐటీఐ మాత్రం కంపల్సరీ ఉండాలి అన్నట్టు. నెక్స్ట్ 10th ఐటీఐ ఉండాలి. ఏజ్ లిమిట్ చూద్దాం. చూడండి, ఇందులో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి గ్రేడ్ 1 వేకెన్సీస్ 1100 అండ్ గ్రేడ్ 3 వేకెన్సీస్ 7900. ఇందులో టెక్నీషియన్ జాబ్లో గ్రేడ్ 1 లెవెల్ జాబ్స్ 1100 ఉన్నాయి అండ్ గ్రేడ్ 3 లెవెల్ జాబ్స్ వచ్చేసి 7900 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ చూద్దాం. చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 18 years. ఓకే, గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 వాళ్ళు ఎవరైనా కానీ ఆల్మోస్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 9000 వరకు ఉన్నాయి. 9000 పోస్టులు ఉన్నాయి. ఈ వీటిలో కేవలం గ్రేడ్ 3 మాత్రం చూడండి, గ్రేడ్ 3 33 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్. గ్రేడ్ 1 వచ్చేసి 36. ఓకే, గ్రేడ్ 1 36. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉందా సార్ అంటే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఏంది అని అంటే ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ 3 years, కామన్గా ఎక్కడైనా కానీ ఇదే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ 5 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్ కోటా 10 years. అంటే ఒకవేళ ఆయన గ్రేడ్ 1కి అప్లై చేస్తుండ అనుకోండి, గ్రేడ్ 1 మ్యాక్సిమం 36, అంటే ఓబీసీ అయినా 39 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే 41 years లోపున్న ఎస్సీ ఎస్టీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 46 years లోపున్న ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు సేమ్ ఏఎల్పిలో ఉన్న ప్రకారమే, అసిస్టెంట్ లోకో పైలట్లో ఉన్న ప్రకారమే దాదాపు 90% డీటెయిల్స్ సేమ్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్సో సేమ్. ఓకే, ఎగ్జామ్ ఫీజు అక్కడ కూడా ఏఎల్పిలో ఏమని చెప్పాను, అసిస్టెంట్ లోకో పైలట్ లాస్ట్ వీడియోలో 500 rupees అని చెప్పాను, అది జనరల్లో. అండ్ రిజర్వేషన్ ఏంది, ఎగ్జామ్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఉమెన్స్ అండ్ ఎస్సీ ఎస్టీ మెన్ ఆర్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్, ట్రాన్స్జెండర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ కోటా. వీళ్ళందరికీ ఎంత ఉంటుంది ఫీజు, హాఫ్ పేమెంట్ 250 rupees, 250 రూపాయలు మాత్రమే. ఇవన్నీ మళ్ళీ రీఫండ్ అవుతాయి.
ఈ డేట్లలో చేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రీఫండ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గ్రేడ్ 1 1100. ఇవి సిగ్నలింగ్ సిస్టమ్ అండి, అంటే ఇందులో కూడా హైయెస్ట్ పోస్ట్ అని చెప్పొచ్చు. ఏది చెప్పాను కదా, ఆ రైల్వే ట్రాక్లో పక్కకుంటే సిల్వర్ బాక్స్ అంటే సిగ్నల్ సిస్టమ్ సంబంధించిన బాక్స్ ఉంటుంది కదా, వాటిలో ఏమైనా సాంకేతిక విషయాల్లో కానీ, లేకపోతే రైల్వే వచ్చేటప్పుడు ఎదురెదురు వచ్చేటప్పుడు ఆ సిగ్నలింగ్స్ కానీ, లేకపోతే ట్రాక్స్ మారేటప్పుడు అవన్నీ చూసుకునేది ఎవరంటే హై లెవెల్లో గ్రేడ్ 1 అండ్ తర్వాత గ్రేడ్ 3 వాళ్ళు ఉంటారు. ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఏఎల్పిలో ఏ విధంగా ఉన్నదో అసిస్టెంట్ లోకో పైలట్లో ఇక్కడ టెక్నీషియన్లో కూడా అదే విధంగా ఉండడానికి అవకాశం. ఎందుకంటే అక్కడ ఐటీఐ క్వాలిఫికేషన్, ఇక్కడ ఐటీఐ. అక్కడ కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కొంత హార్డ్ వర్క్ అండ్ వీళ్ళు కొంత టెక్నికల్ వర్క్ అన్నట్టు అంతే. ఓకే, అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, దీన్ని స్టేజ్ 1 అనొచ్చు, టైర్ 1 అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళని CBT 2కి పంపుతారు. 15 మెంబర్స్ని ఎక్కువ, అంటే ఒక్కొక్క పోస్ట్కి 15 మెంబర్స్ లెక్క CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. CBT 2 లేదా దీన్ని టైర్ 2 లేదా స్టేజ్ 2 అనొచ్చు. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉండి ఆ తర్వాత కాల్ లెటర్ మెయిల్కి రావడం జరుగుతుంది అన్నట్టు. సేమ్ ఏఎల్పిలో ఉండే వివరాలే మ్యాక్సిమం 90% ఈక్వల్గా ఉంటవి, గుర్తుపెట్టుకోండి. అయితే అక్కడ ఏం చెప్పాము అని అంటే మనం CBT 1 CBT 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పాము, సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. CBT 1 ఎట్లా చూడండి, అప్లై ఎప్పుడు చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఏజ్ లిమిట్ ఏందని చెప్పాము. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు చెప్పాము 500 అండ్ హాఫ్ పేమెంట్ ఎగ్జామ్షన్ వాళ్ళకి. అండ్ వ్యాకెన్సీస్ వచ్చేసి 1100 గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 7900. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఇగో ఈ స్టేజెస్లలో జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ రాసేది. మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, టోటల్ 75 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ 75 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ టోటల్ టైం డ్యూరేషన్ 60 మినిట్స్. మొత్తం ఎంత టైం ఉంటుంది అంటే 60 నిమిషాలు. క్లియర్? ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, 1:15 రేషియో ప్రకారం, అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ లెక్కన ఎక్కడ పంపుతాడు, CBT 2కి ఎలిజిబుల్ అవుతారు అన్నాడు. CBT 2లో మళ్ళీ ఏముంటుంది, ఇందులో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం డ్యూరేషన్ 90 మినిట్స్. పార్ట్ బి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, టైం డ్యూరేషన్ 60 మినిట్స్. ఇదేంటంటే ఎవరైతే వాళ్ళు స్పెషల్గా, అంటే మెకానికల్ వాళ్ళు కానీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు కానీ వాళ్ళ స్పెషల్ పేపర్ అన్నట్టు. ఏది, పార్ట్ బి, CBT 2లో పార్ట్ బి అన్నట్టు. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అది క్వాలిఫై అయితే మినిమం క్వాలిఫై ఇది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన మెడికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు కాల్ లెటర్ రావడం జరుగుతుంది. ఇది ఏది టెక్నీషియన్స్ సంబంధించినది. కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ముందు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ అఫీషియల్గా పూర్తి వివరాలతో వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా దాదాపు ఇవే ఉంటాయి. మీరు రెడీగా ఉండండి. ఎగ్జామ్ కూడా మేబీ సెప్టెంబర్లో ఉండడానికి అవకాశం ఉన్నది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో డిఫెన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ.